అతను ఎంతో మందికి సేవ చేస్తున్నాడు, ఎన్నో విలేజ్లకు న్యాయం చేస్తున్నాడు. ఖచ్చితంగా ఒకవేళ ఎలక్షన్లు పెడితే మాత్రం ఖచ్చితంగా డిప్యూటీ సీఎంగా కాదు, ఖచ్చితంగా మళ్ళీ సీఎంగా వచ్చేస్తారు మన పవన్ కళ్యాణ్ గారు 100%. కళ్యాణ్ గారికి అయితే 100కి 100 మార్కులు వేస్తాను, 10 కాదు. ఒక పక్క డిప్యూటీ సీఎం బాధ్యతలు, ఇంకో పక్క సినిమాలు, రెండు బ్యాలెన్స్ చేయడం కరెక్టేనా? 100% కరెక్ట్. ఎందుకంటే ఒక యాక్టర్గా మా కోసం, ఒక ఫ్యాన్స్ కోసం సినిమాలు తీస్తున్నాడు, ఒక ప్రజా సేవకుని, ఒక డిప్యూటీ సీఎంగా ప్రతి ఒక్కరికి సేవ చేస్తున్నాడు. ఈ రెండు చేసుకుంటూ అందరిని చూసుకుంటున్నారు కాబట్టి 100% కరెక్ట్. ఆయన సినిమాలు చేయడం వల్ల వచ్చే డబ్బుని పార్టీ కోసం, కౌలు రైతుల కోసం వాడుతున్నారు. దీన్ని మీరు ఎలా చూస్తున్నారు? ఇప్పటి వరకు అతను చేసిన సొంత డబ్బులతోటి ఎంతో మందికి సేవలు చేసిన, ఎంతో మంది డబ్బులు పంచిపెట్టిండు. తన ఓన్గా మాత్రం ఎప్పుడు అతను చేసిన మూవీస్ కానీ తన సొంతంగా ఎప్పుడు డబ్బులు వాడుకోలేదు. ఇది 100% కరెక్ట్. అతను అసలు ఇప్పటి వరకు అతను 1 రూపాయి సంపాదించుకోలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా డిప్యూటీ సీఎంగా మళ్ళీ వస్తారు. అతను ఎందుకంటే అతను చేసిన సేవలు కానీ, అతను చేసే మూవీస్ కానీ దేనికోసం అంటే తను ఒక ప్రజా సేవ కోసం చేస్తున్నాడు. అంతేగాని ఏదో దాని వల్ల సంపాదించుకోవాలి, దాని వల్ల ఫేమ్ కావాలి, డబ్బులు సంపాదించుకోవాలని చెప్పి అతను ఎప్పుడు అనుకోలేదు. ప్లీజ్, పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో ప్రతి ఒక్కరు పవన్ కళ్యాణ్ అయితే జై కొడతాను. జై పవన్ కళ్యాణ్. ఖచ్చితంగా ఎలక్షన్లు పెడితే మాత్రం డిప్యూటీ సీఎంగా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు వస్తారు. ఈ మధ్య ఆయన జగన్ గారు పాదయాత్ర చేస్తున్నారు. మీరు ఎన్ని పాదయాత్రలు చేసినా, ఏం చేసినా ఖచ్చితంగా ఈసారి సీఎం మాత్రం పక్కా పవన్ కళ్యాణ్ గారు పక్కా సీఎం. ఈసారి చెప్తున్నా కదా, ఇంత ముందుకు పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే కూడా గెలవలే అని చెప్పి చాలా మంది చీట్ చేశారు. ఈసారి డిప్యూటీ సీఎంగా వచ్చారు, మెజార్టీతో వచ్చారు. నెక్స్ట్ టైం ఎలక్షన్లో మాత్రం చంద్రబాబు నాయుడు గారు మీరు డిప్యూటీ సీఎంగా ఖచ్చితంగా నెక్స్ట్ టైం ఉంటుండొచ్చు. ఈసారి నెక్స్ట్ టైం మాత్రం అయితే పక్కా సీఎంగా ఉండేది ఎవరంటే మా పవన్ కళ్యాణ్ గారు, పవర్ స్టార్ పక్కా. లాస్ట్ టైం జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా చాలా మంది ఎవరైతే సీఎం కావాలి, పిఎం కావాలని కోరుకుంటున్నారో ఆ వ్యక్తి అన్నారనమాట, రాజకీయాల్లో ఉన్న మనుషులు సినీ రంగంలో ఎలా ఉంటారు, ఎలా మెలుగుతారు, ఎట్లా సినిమాలు తీస్తారు అది ఇది అని చెప్పేసి. మరి ఒక పక్క ఈయన రాజకీయంలో ఉండి కూడా సినిమాలు తీస్తూ ఉన్నారు. ఈ మనిషి చెప్పారు నేను సినిమాలు తీయను అని చెప్పి, మరి వరుస సినిమాలు తీస్తున్నారు. దీని మీద మీరేమంటారు? ఇప్పుడు సినిమాలు తీయడం వల్ల ఎవరికైనా ప్రాబ్లం అయిందా అంటే చేసే రాజకీయంలో అతను చెప్పారు, కానీ అతను సొంతంగా డబ్బులు తీసుకొని సినిమాలు తీయడం వల్ల ఏదో ప్రజాసేవ కోసం చేస్తున్నాడు. అంతేగాని తన సొంతంగా సంపాదించుకొని ఫేమస్ కావాలి. తన ఫ్యాన్ ఫాలోయింగ్ తోటి సినిమాలు తీస్తున్నారు. అంతేగాని ఫ్యాన్స్ ఏమైపోతారు, అతను మూవీ తీసి ఒక మామూలుగా అతను తీసే విధానంలో కానీ, తను తీసే స్టోరీలో కానీ, అటు అతను ఇక్కడ ఫ్యాన్ తగ్గట్టుగా సినిమాలు తీస్తున్నారు, అక్కడ రాజకీయ పరంగా మంచి చేస్తున్నారు. రెండు మంచిగా చేస్తున్నారు. ఎవరు కూడా దాన్ని మైనస్ తీసుకోవద్దు, తప్పుగా పట్టద్దు. ప్లీజ్, మా కోసం సినిమాలు తీస్తున్నారు, మా కోసం సేవ చేస్తున్నారు. పిఠాపురంలో అయితే ఇంతకుముందు ఎలక్షన్స్ టైంలో గడప గడపకి వచ్చి అందరినీ పలకరించిపోయారు. ఈరోజు ఇన్ని సమస్యలు ఉన్నా కానీ అసలు గడప గడప కాదు కదా, అట్లీస్ట్ గల్లీలో కూడా రావట్లేదని చెప్పేసి అంటా ఉన్నారు. అక్కడున్న ప్రజలే వాపోతా ఉన్నారు. దీని మీద మీరేమంటారు? ఇప్పుడు రాలేదని చెప్పేసి ట్రోల్ చేస్తున్నారు. అతను వెళ్ళాడా లేదో మీకు తెలియదు కదా. 100% వెళ్తారు. కొంచెం బిజీ ఉండడం వల్ల వెళ్ళలేదేమో. సినిమా షూటింగ్లలో కాదు, సినిమా షూటింగ్ అది చేస్తుంది, రెండు చేస్తున్నారండి. మీరు తప్పు మాట్లాడకండి. మా పవన్ కళ్యాణ్ గారు ఒక్క మాట అన్నా ఎవరు ఊకోరు. రచ్చ రచ్చ ఉంటుంది, మామూలుగా ఉంటుంది. చెప్తున్నా, ముందే చెప్తున్నా. జై పవన్ కళ్యాణ్. కాదు బ్రో, మీరేమో సీఎం పిఎం అని మీరు అంటున్నారు. కూటమి ప్రభుత్వంతో ఇంకో 15 సంవత్సరాలు నేను కలిసి పనిచేస్తాను కూటమి ప్రభుత్వం కింద అని చెప్పేసి పవన్ కళ్యాణ్ అన్నారు. సినిమా అవకాశాల కోసం వాళ్ళు అంటున్నారు. అయితే ఈయన మాత్రం నేను ఇంకా 15 సంవత్సరాలు కూటమి ప్రభుత్వంతో పనిచేస్తాను అని చెప్పేసి ఆయన అంటున్నాడు. దాని గురించి మీరేమంటారు? ఒక మాట అన్న, ఒకప్పుడు లాస్ట్ ఎలక్షన్లలో మన పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే కూడా గెలవలేదండి. దాని విషయంలో చాలా మంది డిసప్పాయింట్ చేశారు. తర్వాత అలా అని చెప్పేసి డ్రాప్ కాలేదు, మళ్ళీ పోటీ చేసిండు. ఈసారి డిప్యూటీ సీఎంగా వచ్చిండు. ఎక్కడ ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా అన్ని మెజారిటీతో గెలిచిండు. అయితే చంద్రబాబు లేకపోతే ఆ ఎమ్మెల్యే పదవి లేదని చెప్పేసి అంటున్నారు. అలా ఏం లేదన్న. ఒక్కసారి కళ్యాణ్ గారు చేసిన సేవలు, తన మూవీస్లో చేసిన ఒక్క డబ్బు కూడా సొంతంగా డబ్బులు ఖర్చు చేసుకొని ఎంతో మందికి సేవ చేసిండు. చాలా గ్రామాలకు ఉత్తగా పంచిపెట్టిండు. అతను ఒక్క రూపాయి కూడా సొంతంగా వాడుకోలేదు. ఇది మీకు తెలీదా? రాజకీయాల్లో ఏం చేసిందో తెలీదా మీకు?
ప్రజలు అంటున్నారు. ప్రజలు అంటున్నారు మరి ఆ సార్ గారు ఎందుకు ఎంట్రీ ఇవ్వట్లేదు అంటారు పిఠాపురంలో? 100% వెళ్తారు. మా సార్ కొంచెం బిజీ ఉన్నారండి. ఖచ్చితంగా పిఠాపురం వెళ్తాడు, అందరిని పలకరిస్తాడు, ఇంటింటికి వెళ్తాడు. ఎందుకు సీఎం పవన్ కళ్యాణ్ అవుతారని చెప్తున్నారు కదా, ఇప్పుడు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు మరి ఏమవుతారు, సీఎం అవుతారా? సార్ ఇగో నేను చెప్పింది మీకు అర్థం కాలేదు. ఏంటంటే మన పవన్ కళ్యాణ్ గారికి ఉన్న ఫాలోయింగ్ అలాంటిదండి. సీఎం అయినా కూడా మీరు ఆశ్చర్యపోయిన అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే ఇద్దరు కలిసి చేసుకున్నా చేస్తారండి. కానీ జనసేన పార్టీ ఒకప్పుడు అడుగంటిపోయిన పార్టీ మొన్న ఎలక్షన్లలో మెజారిటీతో గెలిచిందండి. దేశంలో ఏ రాజకీయ నాయకుడు చేయని విధంగా సొంత డబ్బులు ప్రజల కొరకు పంచడం కానీ, దాన ధర్మాలు చేయడం కానీ, అవునండి, కౌలు రైతులకు ఇవ్వడం కానీ చేస్తున్నారు. దీనిపై మీరు ఎలా స్పందిస్తారు? అది అంత గొప్పగా ఒక రాజకీయ నాయకుడు అంటే మనం ఎంతోమంది రాజకీయ నాయకులు చూసుంటామండి. ఎవరో కూడా సొంత డబ్బు ఇచ్చిన దాఖలాలు నేను ఇప్పటి వరకు చూడలే, ఒక్క పవన్ కళ్యాణ్ గారు తప్ప. ఆయన ఉద్దానం బాధితులకు కానీ, కౌలు రైతులకు కానీ ఎన్నో దరిదాపు ఇప్పటికి లెక్కేస్తే ఆయన 100 కోట్లు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. అలాగే ఏ ఒక్క రాజకీయ నాయకుడు కూడా కనీసం ఎంతో వేల కోట్లు సంపాదించే రాజకీయ నాయకుడు కూడా ఒక్క పైసా కూడా తన జేబులోంచి తీసి ఇచ్చిన కార్యక్రమాలు లేవు. సంవత్సరం వస్తే ఈఎస్ఐ నిమిత్తం, వాళ్ళ హెల్త్ కండిషన్ నిమిత్తం బిల్ చేసుకుని లక్షల్లో దొబ్బే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నారు. కానీ సొంత డబ్బునే ప్రజల కోసం ఖర్చు చేసే ఒకే ఒక మనిషి పవన్ కళ్యాణ్ గారు. అందులో అలాగే ఆయన డిప్యూటీ సీఎం గా బాధ్యతలు నిర్వహిస్తూనే ఇంకోవైపు సినిమాలు కూడా చేస్తున్నారు. దీనివల్ల ప్రజాపాలనకి ఏమైనా దెబ్బతినే అవకాశం ఏమైనా ఉందా? ప్రజాపాలనకి ఏంటంటేనండి, ఇక్కడ డిప్యూటీ సీఎం గారు సినిమాలు కూడా చేస్తున్నారు. అదెందుకంటే కొంతమంది పరిపాలనా పరంగా కొంతమంది వ్యతిరేకిస్తున్నారు. ఎలాగంటే ఈయన సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు, ఇంక పరిపాలన ఎవరు చేస్తాడు, అలా తిరిగితే ఇంకా సినిమాలనే చూసుకోమను అనేసి కొంతమంది విమర్శించే వాళ్ళు విమర్శిస్తారండి. కానీ ఏంటంటే ఆయనకి ఒకే ఒక ఆదాయం సోర్స్ ఏంటంటే సినిమాలు చేయటమే. ఆయనకి వేరే ఆదాయం లేదు. ఆయన పార్టీ నడపాలన్నా, లేదా ఇప్పుడు కౌలు రైతులకు ఇచ్చాము, కౌలు రైతులు కనుక ఆయన గవర్నమెంట్ని తీసుకుని ఇవ్వలే, ఆయన సొంత సొమ్ము ఇచ్చారు. ఆయన సొంత సొమ్ము ఇచ్చారంటే ఆయన సినిమాల్లో నటించుకొచ్చిన డబ్బుతోనే ఆయన వాళ్ళ రైతులకు ఇవ్వటము, ఏదో సహాయ కార్యక్రమాలు. అంటే మనం ఇక్కడ కౌలు రైతులకు ఇచ్చింది మనకి 2-3 విషయాలే మనకు కనిపిస్తాయండి. ఆయన నిత్యం ఎంతోమందికి సహాయం చేస్తూ ఉంటారు. అది ఎవరికీ తెలియదు, ఆయన ఎప్పుడు చెప్పుకోరు. ఎవరెవరో చెప్పుకుంటే తప్ప అది ఆ విషయాలు బయటికి తెలియవు. అలాగే ఆయన సినిమాలు చేయటం వల్ల ఏంటంటే నష్టమే. ఇప్పుడు పరిపాలన విధానం అనేది అధికారులు ఎంతోమంది ఉన్నారండి, వాళ్ళని మానిటర్ చేసుకున్నా సరే ఆయన పరిపాలన సాగిస్తున్నట్టే. దానివల్ల ఏంటంటే అది ఆయన సక్రమంగా ఏ అధికారి ఏ పని చేస్తున్నాడు, తన లోకల్గా ఉన్న ఆయన ఒక మంత్రిగా ఉన్నప్పుడు తన నియోజకవర్గ మంత్రులు ఏం చేస్తున్నారు, ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు అని వాళ్ళని మానిటర్ చేసుకుని అది గ్రౌండ్ లెవెల్లో వాళ్ళు పనిచేస్తున్నారో లేదనేది చూసుకుంటే సరిపోతుంది. దానికోసం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు స్వయంగా ఇప్పుడు సపోజ్ ఏదైనా ఒక కంపెనీ వచ్చిందనుకోండి, డైరెక్ట్గా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఉండాల్సిన అవసరం లేదు, అది వచ్చిందో లేదో మానిటర్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే పవన్ కళ్యాణ్ గారి పరిపాలన అయితే కనుక మనం ఏదో పేరు పెట్టేంత ఇదేమి లేదు, ఆయన గొప్పగానే ఆయన పరిపాలన సాగిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ ప్రజల ఉద్దేశం కూడా. సినిమాలు చేయాలండి, ఎందుకంటే ఆయనకి ఆదాయ వనరులు ఏమీ లేవు, ఆయన సోర్సెస్ ఏమీ లేవు. అందువల్ల ఏంటంటే ఆయన వీలున్నప్పుడు చేస్తున్నారు. అది కూడా మొత్తం సినిమాలు అంటే ఆయన పరిపాలన వదిలేసి సినిమాలు చేయట్లే, ఆయనకు వీలు కలిగినప్పుడు నెలలో ఒక 5-6 రోజులు మాత్రమే సినిమాలు చేస్తున్నారు. యాక్చువల్గా ఆయన చెప్పిందంటే 15 రోజులు పరిపాలనా పరంగా ఉంటాను, 15 రోజులేమో సినిమాల పరంగా ఉంటాను, నేను పరిపాలన మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ అశ్రద్ధ చేయను. ఆ విషయానికి వస్తే కనుక సినిమాలనే వదిలేస్తాను, నేను పరిపాలన మీదే నాకు ఇది కేవలం నాకు ఆదాయం కోసం సినిమాలు చేస్తున్నాను తప్ప నాకు సినిమాల మీద ఇంట్రెస్ట్ అయితే ఉండి కాదనేసి ఆయన చాలా సందర్భాల్లో చెప్పిన పరిస్థితులు ఉన్నాయి. అందువల్ల ఏంటంటే ఆయన సినిమాలు చేయాలనుకుంటున్నాను, సినిమాలు చేయటం ద్వారానే ఆయనకు ఆదాయ వనరులు వస్తాయి. ఆ విధంగానే ఆయన ఏదైనా సహాయ కార్యక్రమాలకు చేయడానికి ఆ డబ్బులు ఉపయోగపడతానని నేను అనుకుంటున్నానండి అనే ఫీలింగ్ మాకు కలుగుతుంది. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే మాటలు కూడా అట్లాగే ఉన్నాయి, నిదానమే ప్రధానం అన్నట్టు. ఎట్లా వార్నింగ్ ఇవ్వాలి, ఆ వార్నింగ్ డైలాగులు సినిమాల్లో పెట్టుకుంటే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాం. అంటే అవతల సైడ్ కూడా వాళ్ళు పవన్ కళ్యాణ్ ఏమంటున్నారంటే నేను అంటే కూటమితోటే ఉంటాను ఇంకొక 15 సంవత్సరాలు అని చెప్పేసి. ఎవరు ఉంటారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడో పీఎం కావాల్సిన వాళ్ళు, లోకేష్ బాబు కోసం ఆయన ముఖ్యమంత్రిగానే ఉండిపోయాడు. సేమ్ అంతే పవన్ కళ్యాణ్ గారు కూడా ఆంధ్ర రాష్ట్రం కోసం ఉంటారు, డిప్యూటీ సీఎంగా ఉంటారు. ఇంకా 10 ఏళ్ళు కాదు 15 ఏళ్ళైనా ఉంటారు. అటు సినిమాలు తీస్తారు, ఇటు రాజకీయంలో ఉంటారు. ప్రజాసేవ గురించి, ప్రజాసేవ ఎలా చేయాలి నేర్చుకునే నాయకత్వంలో కూటమి ప్రభుత్వంలో
పవన్ కళ్యాణ్ గారు ఉండారు. అంటే కొంతమంది ఏమంటున్నారంటే రాజకీయం చేయట్లేదు, మొత్తం సినిమాలో తీస్తూనే ఉన్నాడు ఎమ్మడెమ్మడే అని చెప్పేసి చెప్తున్నారు. ఎవరన్నారు అన్న? ఎవరన్నారు? ఇట్లాంటి మాట్లాడే వాళ్ళకే మన పిఠాపురం వెళ్ళాడు, జనం ఎట్లా స్పందించారు? ఓకేనా, నీకు ఓపిక ఉంది, నీకు యూట్యూబ్ ఉంది, వెళ్ళు పిఠాపురం వెళ్ళు. పవన్ కళ్యాణ్ ఎందుకు రావట్లేదని ప్రశ్నించి ఒక్కళ్ళని అడుగు, ఒక్కళ్ళైనా నీకు ఆన్సర్ ఎలా చెప్పాలో అలా చెబుతారు. ఒక్క ఉదాహరణ అదే. అన్నారు ఫ్యూచర్ లో పిఎం అయినా కూడా ఆశ్చర్యం అక్కర్లేదు అని చెప్పేసి. సో పవన్ కళ్యాణ్ గారు పిఎం అయ్యే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు? పిఎం సీఎం ప్రధానమంత్రి. ఓకే ప్రధానమంత్రి పిఎం అయ్యే అవకాశం తర్వాత సంగతి, ముందు సీఎం అయ్యే అవకాశం దగ్గరలో ఉందని నేను భావిస్తున్నాను. అంటే ఏ నమ్మకంతో చెప్తున్నారు? ఆయన మీద ఆయనకు నమ్మకం, ఆయన మీద జనాలకు నమ్మకం, అందుకే అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద సీఎం అవుతాడని మీరు నమ్మకంగా చెప్తున్నారు. అవును. అదే ఏ నమ్మకంతో చెప్తున్నారు? ఏ నమ్మకం అంటే ఆయన చేసే పనులు బట్టి చెప్తున్నాను. అంటే ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యాడు, ఓకే. కాకపోతే సింగిల్ గా కాకుండా కూటమితో వచ్చాడని చెప్పేసి అంటున్నారు. సింగిల్ గా గెలవగలుగుతాడా? సింగిల్ అనేది చెప్పలేమండి. 10 మంది కూటమితో ఉంటే తను భవిష్యత్తులో సీఎం అయ్యే అవకాశం ఉంది. అంటే ఈ జనాలు అదే అంటున్నారు కదా, మీరు కూటమితో కాదు సింగిల్ గా వచ్చి చూపించండి అని చెప్పేసి అంటున్నారు. జనాలు 100 రకాలు కోరుతారండి. ఇప్పుడు ఆయన బలం ఎంత ఉంటుందో అంతవరకు ఆయన వస్తారు, అంతే. అంటే ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం వరకు అంటే ఓకే, మరి ఇండియా వైడ్ గా పిఎం కావాలంటే ఖచ్చితంగా అది కష్టమే, కాలేడు అని చెప్పేసి కరాఖండిగా చెప్తున్నారు. కొంతమంది కాలేరు, కొంతమంది అవుతారు, వాళ్ళ అభిప్రాయాలు అవి. అయ్యే అవకాశం ఉంటే అవ్వచ్చు, దాని అంతవరకు మనం వెయిట్ చేయాలి, అంతే. సో ప్రజెంట్ ఎట్లా ఉంది మరి పవన్ కళ్యాణ్ గారి పరిపాలన బాగుందండి, బాగుంది, సూపర్. అన్నిట్లో మాకేం సరిగ్గా రావట్లే అని చెప్పేసి జనాలు అంటున్నారు. ఫలం అందలేనోడు ఏం రాలేదంటాడు, ఫలం అందేవాడు మా దేవుడు అంటారు. ఆయన ఉంటే ఇంకా బాగుంటది అంటారు. సూపర్. రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదుగుతారు, ఫ్యూచర్ లో ప్రధానమంత్రి అయినా కూడా ఆశ్చర్యం అవసరం లేదండి. సో పవన్ కళ్యాణ్ గారు ప్రధానమంత్రి అవుతారని మీరు అనుకుంటున్నారా ఫ్యూచర్ లో? ఇప్పుడు డిప్యూటీ సీఎం అవుతామని చెప్పేసి మనం ఎవరేం అనుకోలేం కదా. సో అప్కమింగ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయేమో. సో తను ముందే అనౌన్స్ చేసింది, అది తను యాజ్ ఎ ఫ్యాన్ అంటే తన ఫ్యాన్ గా తన ఒపీనియన్ షేర్ చేసింది. సో అందులో అది కూడా కాంట్రవర్సీ అండి. సినిమాల అవకాశాల కోసం ఆ విధంగా పోగొట్టుకున్నారేమనుకుంటున్నాను. ఎందుకు తను వరుసగా మూవీస్ చేస్తూనే ఉంది కదా, తన మూవీ ఆపర్చునిటీస్ వస్తూనే ఉన్నాయి. మన ప్రభాస్ తో చేసింది, సో మళ్ళీ రామ్ తో చేసింది, అందరితో చేస్తుంది, ఆపర్చునిటీస్ వస్తూనే ఉన్నాయి. తను ఎందుకు తన అభిమానాన్ని అలా వ్యక్తపరిచింది అనుకోవచ్చు కదా. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి అంత ఎక్స్పీరియన్స్ లేదు కదా, రాష్ట్రం వరకు ఉంటే ఓకే, దేశవ్యాప్తంగా అంటే కష్టం కదా. రాష్ట్రం వరకు కూడా ఎక్స్పీరియన్స్ ఉందా తనకి? ఇది వరకు లేదు, తెచ్చుకుండు కదా. సో ఇది కూడా అదే అంతే కావచ్చు. ఇప్పుడు డిప్యూటీ సీఎం అయిండు, నెక్స్ట్ రాష్ట్రాన్ని పాలిస్తాడు కావచ్చు, అలా ఎందుకు ఆలోచించొద్దు మనం. అదే అంటే ఇప్పుడు నెక్స్ట్ రాబోయే ఎలక్షన్ లో సీఎం అవడమే చాలా కష్టం, ఇంకా ప్రధానమంత్రి ఎక్కడ అవుతాడు అని చెప్పేసి కూడా అంటున్నారు. అదే అనుకుంటారండి. ఇప్పుడు మనం అనుకున్నంత మాత్రం అతను ప్రధానమంత్రిని ఏమంటారు చెయ్యలేరు కదా. ఇప్పుడు ఎమ్మెల్యే అయిండు, నెక్స్ట్ సీఎం అవుతాడు, నెక్స్ట్ ప్రధానమంత్రి అవుతాడు. మనం కేసీఆర్ని అనుకున్నామా? అనుకోలేం కదా. అట్లా అవ్వచ్చేమో, మనం రెగ్యులర్ గా చూసే ఫేసే కదా, మనం చేయొచ్చేమో. ఎందుకంటే చాలా హెల్ప్ఫుల్ చేస్తారు. మన తెలంగాణలో మన టెంపుల్లో 30+ ఏమో అమౌంట్ ఇచ్చాడంట. సో ఎందుకు డిప్యూటీ సీఎం గా అందరి మనసులు గెలుచుకుంటాడు అనుకోవచ్చు? గెలుచుకుంటుండే. డిప్యూటీ సీఎం కాదు, హీరోగా గెలుచుకుంటే ఇప్పుడు డిప్యూటీ సీఎం గా కూడా గెలుచుకుంటుండే అందరి మనుషులు. అంటే నెక్స్ట్ సీఎం అవకాశం అనేది పవన్ కళ్యాణ్ గారికి ఖచ్చితంగా రాదు అని చెప్పి చాలా మంది అంటున్నారు. నారా లోకేష్ గారు అండ్ జగన్ గారు కూడా బరిలో ఉన్నారని. అదే అండి, వాళ్ళు రాదు అన్న ముందు అసలు ఆయన డిప్యూటీ సీఎం అయినని చెప్పి అనుకోవచ్చు కదా. అలా ఎందుకు అనుకోవట్లేదు? మనం అనుకున్నామా? ఎన్నిసార్లు ఓడిపోయిండు మనకు తెలిసి, ఒక 2-3 టైమ్స్ నాకు తెలిసిన మటుకు ఓడిపోయిండు. కానీ ఒక్కటేసారి లేచి నిల్చుండు, అది కదా కొట్టడం అంటే. సేమ్ అలా అనుకోవచ్చు కదా. అదే ఎందుకు ప్రతిసారి నెగిటివ్ చేయడం? ఒక పర్సన్ని తీసుకోపోయి మన కిస్మత్ బాగుంటే అన్నీ బాగుంటే మేబీ అవుతామేమో, అలా ఎందుకు థింక్ చేయట్లేరు? అదే ఖచ్చితంగా ఫ్యూచర్ లో అయ్యే అవకాశం అయితే ఉంది అంటే చాలా పీక్స్ లో ఉంది. అవకాశాలు కాదు, పీక్స్ లోనే ఉంది అవుతాడని చెప్పేసి అభిమానంగా వ్యక్తపరిచింది అమ్మాయి, అంతే. దాన్ని కూడా నెగిటివ్ ఎందుకు అని తీసుకోవడం. థ్యాంక్ యూ.